హలో అండి. అందరికీ నమస్తే. మీకు అర్థమయ్యే ఉంటది. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్. సోషల్ మీడియాలో వికృతమైనటువంటి మాటలు, వికృతమైనటువంటి చేష్టలతో ఈ రోజుల్లో చాలామంది పెట్టరేగిపోతున్నారు. అలాంటి వాళ్ళల్లో ఈయన ఒకడు. ఈయన ఏమేం మాట్లాడాడు అంటే, సనాతన ధర్మాన్ని ప్లస్ అదో ధర్మం అని పవన్ కళ్యాణ్ గురించి విచ్చలవిడిగా మాట్లాడడం, హిందూ ధర్మాల గురించి ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, రాముడు, సీతమ్మ గురించి ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అట్లా ఇట్లా లేవు. అయితే దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి, కూటమి ప్రభుత్వానికి కొంచెం కడుపు మండి అయ్యగారి మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారు. అయినా అప్పటికైనా భయపడి ఉంటే సరిపోయిండు. క్షమాపణ చెప్పుంటే సరిపోయిండు. కానీ ఈయన చెప్పకపోగా పోలీసు వారికి సవాల్ చేస్తూ మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా పడితే అట్లా తిట్టడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఇతని మీద కేసుల పర్వం స్టార్ట్ అయిందండి. ఒక్కో కేసు ఇప్పటికీ 30 కేసులు పైన ఉన్నాయని చెప్పి ఒక చిన్న సమాచారం. దాని తర్వాత ఇప్పుడు బానే ఉంటదండి. జడ్జి గారు బెయిల్ ఇచ్చేస్తారు. దాని తర్వాత బయటొచ్చేస్తాం. దాని తర్వాత స్టార్ట్ అవుద్దండి. ఈరోజు పిఠాపురంలో మొదలైనటువంటి కేసు రేపు పొద్దున్నే విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి మార్కాపురం, మార్కాపురం నుంచి కడప, కడప నుంచి కర్నూలు. ఇలా 30 కేసుల్లో 30 రోజులు తిరుగుతా ఉంటే అప్పుడు తెలుస్తదండి దూల తీరిపోద్ది. అంతేగాని మనకు నోరుంది కదా అని చెప్పి, మనకు వాక్ స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి, ఆ దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదండి. ఒక వ్యక్తిని గురించి కించపరుస్తూ ఇతను మాట్లాడిన పేర్లు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇతనికి మాత్రం ఇతన్ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఈ రోజు కూడా ప్రకాష్ రాజు గారు ఇతన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈయనకి బెయిల్ ఇప్పించడానికి ఒక కవి లాంటి జడా శ్రావణ్ కుమార్ గారు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా ఎన్ని కేసులు మొదలవుతాయో, ఈయన చేసినటువంటి నోటు దూలలకి ఎంతవరకు ఆ, ఫలితం ఉంటుందో ఒకసారి మనం అందరం చూద్దాం. అయితే మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఇతను చేసింది కరెక్టా, రాంగా, ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకసారి అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.